మొన్న చింతాడ ఆనంద్ కుమార్ అనేటువంటి మాస్టర్ గారి మీద బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం గ్రామస్తుడు. ఆయనకి ఆ ప్రక్కన ఉన్నటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నటువంటి వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక హైలైట్ అంశం ఏంటంటే క్రైస్తవులు ఎస్సీ హోదా పొందటానికి అనర్హులు అనేటువంటి వ్యాఖ్యని ఇప్పుడు హైలైట్ అయింది. దీంతో క్రైస్తవ సమాజం కాస్త భయాందోళనకు గురవుతున్నారు. ఇది కొత్తగా వచ్చినటువంటి తీర్పు కాదు. ఆయన అక్కడి వరకు వెళ్ళాడు. నేను నా కేసుని ఎస్సీ ఎస్టీగా ఎందుకు కొట్టేస్తున్నారు, హైకోర్టు కొట్టివేసింది. ఇతను ఖచ్చితంగా నన్ను కులం పేరు పెట్టి తిట్టాడు. ఆకుల రామిరెడ్డి అని ఆయన మా మీద దాడి చేశాడు, మా కులాన్ని నిందించాడు. కాబట్టి ఈ కేసులో కేసు ఎందుకు కొట్టేసిన హైకోర్టు నాకు న్యాయం చేయమని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, బాబు నువ్వు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ 20 సంవత్సరాలుగా నువ్వు బోధకుడిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఎస్సీ హోదాకి అనర్హుడివి, కాబట్టి ఈ కేసు చెల్లదు. క్రైస్తవ మతం స్వీకరించిన వాళ్ళు ఎస్సీ హోదా పొందడానికి అనర్హులు అని ఇది మీరు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్కి వెళ్తే ఎవరైనా దళితులు ముందుగా విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ మీ ఇంటికి ఎంక్వైరీకి వచ్చి చూసేది ఏంటి తెలుసా? మీ గోడ మీద యేసు ప్రభు ఫోటో ఉందా, రాముడి ఫోటో ఉందా అని చూస్తారు. ఒకవేళ మీ ఇంట్లో గోడ మీద యేసు ప్రభు ఫోటో ఉంటే మిమ్మల్ని గుచ్చి అడిగి మీరు క్రైస్తవులా, మీరు ప్రార్థనకి వెళ్తారా, మీ నాన్నగారి పేరు ఏం పేరు, నీ పేరు జాన్సన్ కదా, మరి ఇలాగెళ్ళగా అవుద్ది, కాబట్టి నీకు సర్టిఫికెట్ ఇవ్వము అని ప్రాథమిక దశలోనే నిరాకరించబడతారు. అప్పుడు మనమేంటి, అయ్యా ఆ ఫోటో అనేది అందరి దేవులతో సమానంగా మేము పెట్టుకున్నాము, అలాగే పక్కన చూడండి అమ్మోరు నూకాలమ్మ తల్లి ఫోటో కూడా ఉంది, మేము హిందువులమి, కాబట్టి మీరు మా సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించడానికి వీలు లేదు అని చెప్పి మన వాళ్ళు ఎస్సీ హోదాని కొనసాగిస్తున్నారు. కొంతమంది అలా చెప్పడంలో విఫలమైతే ఆ సర్టిఫికేట్ రాకుండా వారికి ఎస్సీ హోదా రావట్లేదు. వాడు ఎస్సీ పుట్టికే, వాడు చర్చికి వెళ్ళాడనో ఇంకోటని ఇవ్వట్లేదు. ఇది ప్రాథమిక దశలో చాలా మందికి అనుభవమే. ఎంఆర్ఓలు విఆర్ఓలు వాళ్ళు చేసి పనే ఇది. ఎందుకు మనం ఆ సర్టిఫికెట్ కోసం మనం వెళ్ళాం? ఈ దేశంలో 100 ఏళ్ల తరబడి మనువాదం రాజ్యం వేలి మనువాదం క్రమంగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ కారణంగా దళితులు అణిసివేయబడి అంటరానితనానికి లోనయ్యి సమాజానికి దూరంగా నెట్టబడి మనుషులుగా చూడకుండా అసలు ఆర్థికంగా ఎక్కడో ఉన్నటువంటి నేపథ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఖచ్చితంగా ఈ కుల వ్యవస్థ భారతదేశాన్ని 2గా చీల్చింది. ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే దళితులు అగ్రవర్ణాలు అందరూ కలిసి ఉండాలి. అందరూ కలిసి ఉండాలి అంటే వాళ్ళు ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళాలి, సామాజికంగా వాళ్ళతో సమానంగా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో వీరిని 1950లో ఎస్సీ ప్రెసిడెన్షియల్ ప్రొసీడింగ్స్ ప్రకారం దళితులకి ఒక నిర్వచనం రూపొందించబడింది. ఆ నిర్వచనంలో క్లాస్ 3లో దళితులు అంటే ఎవరు అని చెప్పి నిర్వచించి వారికి ఆర్థికంగా కాస్త ముందుకు రావటానికి రిజర్వేషన్స్ పెట్టారు. తదుపరి కారం చేడు లేదా కైలాంజీ గొడవలు అయిన తర్వాత ఆర్టికల్ 17 అందరికీ సమానంగా ఉండాలి, అంటరానితనం నిర్మూలించిన, 76లో అంటరానితనం నిర్మూలన చట్టం వచ్చినా ఇంకా అంటరానితనం ప్రచురిస్తున్నారు. కాబట్టి ఈ అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం బలమైన చట్టం కావాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని 89లో తెచ్చారు. ఈ 89లో తెచ్చిన చట్టాన్ని దుర్వినియోగం అయిపోతుందని చెప్పి యుయు లలిత్ అనేటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి 2018లో ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధాన అంశాన్ని కొట్టివేయబడింది. అప్పుడు దేశవ్యాప్తంగా జరిగినటువంటి బంద్లో 11 మంది యువకులు చనిపోయిన కారణంగా 2018 ఆగస్టు 8వ తారీఖున మళ్ళీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం రామ్విలాస్ పాస్వాన్ గారి క్యాబినెట్లో ఉండి, రామ్దాస్ అత్వాలే క్యాబినెట్లో ఉండి ఒత్తిడి చేయడం ద్వారా ఈ చట్టం పునరుద్ధరించబడింది. ఈ పునరుద్ధరించబడినటువంటి చట్టం మళ్ళీ నిర్వీర్యం కావడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా ఇవాళ వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుని ఆనందంగా పంచుకుంటూ ఉన్నారు కొంతమంది.
కాబట్టి ఆ ఆనందం పక్కన పెడితే ఆందోళన మాత్రం అవసరం లేదు దళితులకి అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. సామ్యులని పేరు పెట్టినా మీరు ఎస్సీ హోదా పొందటానికి అర్హులే రాజ్యాంగబద్ధంగా. ఇది నేను చెప్పడం కాదు, ఇదే సుప్రీంకోర్టు చెప్పింది. వాడు మెల్లో సిలివేసుకున్నంత మాత్రాన వాడి సర్టిఫికేట్ నిరాకరించవద్దు అని చెప్పి ఇదే సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఎందుకు నిరాకరించారంటే ఇక్కడ నేను క్రైస్తవాన్ని, నేను క్రైస్తవ ఆచారం పాటిస్తా ఉన్నాను, నేను అన్య మతాలని స్వీకరించను అని చెప్పి పాస్టర్ గారి దగ్గర నీటిలో 3 ములకల మునిగి బాప్తిసం పొందుతాడే ఆ దళిత సోదరుడు ఎవరైతే ఉన్నారో అతను ఎస్సీ రిజర్వేషన్ కి అనర్హుడు అని చెప్పి చట్టం చెబుతుంది. మీరు బాప్తిసం పొందినంత వరకు, నేను హిందువును కాదు అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వనంత వరకు, మీరు యేసుప్రభునే కాదు ఏ దేవుణ్ణి కొలిసినా మీ రిజర్వేషన్ సౌకర్యం తీసేయటానికి ఎవరికి హక్కు లేదు. ఇవాళ విదసం ఐక్యవేదిక రాష్ట్ర మరి భూసి వెంకటరావుగా మన దళిత క్రైస్తవ సోదరులకి ఒక మాట చెప్పదలుచుకున్నా. సరే, మీరేదో బాప్తిస్తం పొందారు, కానీ ఈ ప్రభుత్వ విధానాల వల్ల మా పిల్లలు చదువులు వెనకబడిపోతున్నారు. ఈ అంటరానితనం మా తల్లిదండ్రులు, మా తాతలు అందరూ ఎదుర్కొని మా జీవితాలు ఇంకా అట్టడుగునే ఉన్నాయి, మాకు కూడా ఈ సౌకర్యాలు రావాలంటే మాకు రిజర్వేషన్ కల్పించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించింది. అదేమవుతుందో తర్వాత సంగతి. కానీ మీకు మళ్ళీ క్రైస్తవం నుంచి మీకు రిజర్వేషన్ కావాలి అంటే మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వండి. నేను బాప్తిస్వం పొందాను, కానీ అక్కడ దేవుడి విధానాలు కానీ అది కానీ నాకు నచ్చలేదు, మా పూర్వీకులు ఏదైతే ఉన్నారో నేను మళ్ళీ హిందూ మతం స్వీకరిస్తాను, నాకు మళ్ళీ ఈ ఎస్సీ హోదా కల్పించని చెప్పి మీరు ఒక డిక్లరేషన్ ఇచ్చి మన కులంలో మీరు ఒక రిజర్వేషన్ పాస్ చేసి దాన్ని ప్రభుత్వ అధికారులకు ఇస్తే మీ పిల్లలు మళ్ళీ రిజర్వేషన్ పొందే సౌకర్యం ఉంది. కానీ సోదరులారా, మీరు బైబిల్ ఒక్కలనే కాదు రాజ్యాంగాన్ని కూడా నమ్ముకోవాలి. రాజ్యాంగం ఉండబట్టే ఆర్టికల్ 25 ప్రకారం నీకు నచ్చిన దేవుణ్ణి నువ్వు పూజించగలుగుతున్నావు. నీకు నచ్చిన దేవుని నువ్వు పూజించుకో, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం.